రోజా గారు మాట్లాడుతూ శాసనసభ్యులను ఉద్దేశించి గాలి నా కొడుకులు అనే సమ్ వర్డ్ యూజ్ చేసింది. అది తప్పుడు మాట. ఆ మాటని నువ్వు ఎంత వ్యంగ్యంగా అన్నావమ్మా. నువ్వు ఒకప్పుడు ఎమ్మెల్యేగా చేసిన దానివే కదా, నీకు తెలీదా? నిన్ను అనలేరా? తిరిగి 5 సార్లు కంటెస్ట్ చేస్తే 2 సార్లు గెలిచావు. ఆ 2 సార్లు కూడా నువ్వు ఎలా గెలిచావు చెప్తాం. నీ బిడ్డల్ని ఇద్దరిని తీసుకోబోయి ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా నేను 2 సార్లు ఓడిపోయాను, అయ్యా నేను 2 సార్లు ఓడిపోయాను, ఈసారి కూడా ఓడిపోతే నేను ఆస్తులు అమ్ముకోవాలి, నేను ఇంకా చచ్చిపోతే ఇంకా నాకు ఇంకొక దారి లేదు, ఆ బిడ్డల మొహం చూసి ఒట్టేసి నన్ను గెలిపించండి అంటే ఆ రోజు నువ్వు వడమాలపేట మెజారిటీలో వచ్చిన లీస్ట్ మెజారిటీతో 1000 ఓట్ల లోపు బయటపడ్డావు. అవునా కాదా? అసెంబ్లీకి వచ్చి బూతులు మాట్లాడి సినిమాల్లో చెప్పిన నాలుకలు తిప్పుతూ ఉంటే ప్రజలు నిన్ను ఎలా ఓడించారు? ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హురాలు. ఇలాంటి వ్యక్తి శాసనసభలో కాదు ఉండాల్సిందే. నిన్ను శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తే ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధమవుతున్నారని తెలిసి ఆ రోజు నువ్వు మళ్ళీ దొంగ నాటకాలు వెళ్ళి మా ఏదో తప్పైపోయిందమ్మా, ప్రతిపక్షంలో ఏం చేయలేదు, ఒకసారి జగనన్న గెలుస్తాడంటే గాలి మొత్తం ఇస్తాంది, పాదయాత్ర చేశాడు, నన్ను కూడా గెలిపించండి, మంత్రి అవుతాను, నియోజకవర్గానికి చేస్తాను, చెంగారెడ్డి ముద్దుకృష్ణ నాయుడు కంటే ఎక్కువ చేస్తాను అని చెప్పి ఆ రోజు మాయ మాటలు చెప్పావు, గుర్తుందా?